ఒక చిరంజీవి అనే పేరు రాబోయే 100, 150 ఏళ్ళు కూడా పలానా టైంలో మెగాస్టార్ చిరంజీవి అనేవాడు ఉండేవాడు. ఒక మామూలు కానిస్టేబుల్ కొడుకు హైదరాబాద్, చెన్నై వచ్చి దేశాన్ని శాసిస్తూ ఇదిరా ఎండింగు పద్మవిభూషణ్ అయిపోయింది. ఆయన రేపు మాపు భారతరత్న కూడా ఇస్తారు ఆయనకి. భారతరత్నగా ఆయన రిటైర్డ్ అవుతాడు. అట్లా చరిత్రలో కొందరే ఉంటారు. కొన్ని లిమిటెడ్ భగవంతుడు ఈ మధ్య మా ఫ్రెండ్ని అడిగా ఈ వాచ్ ఎంత అంటే 40 కోట్లు అన్నాడు పెట్టుకుంటే. లలిత జ్యువెలరీ ఒక ఫ్రెండ్ ఆయన అడిగితే అదేంటన్న లిమిటెడ్ ఎడిషన్ 8 చేశాడన్న ఉంటాయన్న తర్వాత చేయరా అన్నాడు. అట్లాగే భగవంతుడు కొన్ని లిమిటెడ్ ఎడిషన్ మనుషులను పుట్టిస్తాడు. ఒక చిరంజీవిని, ఒక పవన్ కళ్యాణ్ని, ఒక రేవంత్ రెడ్డిని, ఒక చంద్రబాబు నాయుడిని, ఒక నరేంద్ర మోడీని, ఇట్లాంటి లిమిటెడ్ ఎడిషన్ కొందరు 130 కోట్ల మంది ఈ భారతదేశంలో కొందరు లిమిటెడ్ ఎడిషన్ కొన్ని పీసులు ఉంటాయి. ఆ పీసులు మనం గౌరవించాలి, పూజించాలి, ప్రేమించాలి. కానీ ఆన్లైన్ మనలాగా అనుకుంటే మన అంత ఎవరు అంటారు. థ్యాంక్ యూ గణేష్ గారు. బాయ్ అన్న. గణేష్ గారు సారీ అన్న. సార్ గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి. గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి. సార్ మీరు ఇప్పుడే అన్న తిన్నా ఇప్పుడే మీరు చెప్పారు ఇప్పుడే చెప్పారు మీరు అంటే పూరి జగన్నాథ్ గారు, హరీష్ శంకర్ గారు మీకు ఇష్టమైన డైరెక్టర్లని. పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మీకు పిలిచి ఇచ్చారు సినిమా. రేపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని అకీరాని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, ఆ అవకాశం మీకు ఇస్తే ఏ డైరెక్టర్ చేస్తారు అన్న? ఇప్పుడే మన తమ్ముడికి చెప్పే కదన్నా తిరుపతి దర్శనం ఉంటే చేసుకోరని. అట్లాంటి అవకాశం ఊహించుకుంటేనే ఆనందంగా ఉందన్న. కొత్త జర్నలిస్ట్ లో అడుగుతారట. రమేష్ రెడ్డి గారికి ఒకసారి మైక్ రమేష్ రెడ్డి గారికి ఒకసారి